అందరితో ఉన్నారు. అందరూ బాగున్నారా? మంచిది. యేసుప్రభు వారిని నమ్మకం తర్వాత ఆయన దైవబంధం మనం చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆయన రక్షకుగా అంగీకరించి ఆయన బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆ బైబిల్లో మనకి చాలా విషయాలు మన జీవితంలో ఉపయోగపడే విషయాలు, మన రాబోయే దినాల్లో జరగబోయే విషయాలు, మనం బతుకుతున్నప్పుడు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే ఆయనకు ఇష్టమో అని ఆయన పిల్లల కోసం ఆయన చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాసిపెట్టారు. ఆ బైబిల్ గ్రంథంలో రాసిపెట్టిన విషయాలు చాలా ఉన్నాయి. అది మనం క్రమం తప్పకుండా ఒకటి చదువుతుంటే జాగ్రత్తగా అది అర్థం చేసుకుంటుంటే చాలా విషయాలు మనతో మాట్లాడతాయి. అది దేవుని మాట. ఆ దేవుని మాట ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం, 14, 15, 16 ఒక విషయం కోసం ఉంటే 14వ వచనం ఈ రకంగా చెప్తుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము నదిదే ఉండనేరదు. ఇదే విషయం మాతృస్వత్వం ఉంటుంది, రూపస్వత్వం ఉంటుంది. యేసుప్రభు మాట్లాడిన మాట, స్వయంగా యేసుప్రభు మాట్లాడిన మాటది. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభువారు? మీరు లోపమునకు వెలుగై ఉన్నారని చెప్తున్నారు. లోపమునకు వెలుగై ఉన్నారు. 100 ఆరు కాదు, 100 ఆరు అని చెప్పట్లేదు, 106 మీరు వెలుగై ఉన్నారని చెప్తుంది. దేవుడు యేసుప్రభు స్వయంగా మనతో మాట్లాడుతున్న మాటది. ఈరోజు మనం లోపానికి వెలుగుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు, యేసుప్రభు చెప్తున్నారు. అసలు మనం లోపానికి వెలుగుగా ఎందుకు ఉండాలి? యేసుప్రభు చెప్పారు, బాగానే ఉంది. మీరు లోపానికి వెలుగై ఉన్నారు. అసలు మనం ఎందుకు ఉండాలి లోపానికి వెలుగుగా? ఎందుకంటే యేసుప్రభు వారు ఈ లోపానికి వచ్చినప్పుడు ఆయన వెలుగుగా జీవించారు. ఆయన వెలుగుగా పెట్టారు. ప్రతి ఒక్కరికి వెలుగిచ్చేవారు. ప్రతి మనిషి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి మనిషి చీరతో ఉన్నవారిని సైతం వెలుగులోకి రాడారు. రక్షించాలి. ఆయన ఒకే గొప్పనం. ప్రతి మనిషిని రక్షించాలి. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పరపతి రాష్ట్ర పుట్టిన ప్రతి మనిషి కూడా రక్షించాలి అనే ఒక గొప్పనంతో ఆయన వెలుగుపై లోపానికి ఉన్నారు. మన దేవుడు వెలుగుగా ఉన్నారు కాబట్టి మనలో కూడా ఈ లోపంలో వెలుగుగా ఉండమంటున్నారు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. ఆయన పిల్లలం కాబట్టి ఏ తండ్రి అయినా తన పిల్లలు తల్లాదే ఉండాలి, పాడైపోకూడదు, చప్పగా తప్పాలి, నేను చేసిన మంచి పనులే చెయ్యాలి, నేనున్నట్టే ఉండాలి. నిజమైన తండ్రి కోరుకుంటుందండి. అదే మన తండ్రి అని యేసుప్రభు అదే కోరుకుంటారు. ఆయన ఇష్టంగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. ప్రతి విషయంలో నా బిడ్డ వెలుగుగా ఉండాలి. మనం చాలా విషయాలు ఉండలేము. ఉండాలని తెలుసు, ఉన్నామని తెలుసు. కొన్ని విషయాలు ఉంటాం, కొన్ని విషయాలు ఉండలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. ఎందుకని? మన సమస్యలు, మన బాధలు, మన జబ్బులు, మన అప్పులు, మన పిల్లల సమస్యలు, మానసిక సమస్యలు. నా జీవితం కోసం నేను ఆలోచించుకునే తప్పితే జీవితం సరిపోతుంది. ఎంత వేరే వాళ్ళ కోసం నేను ఎప్పుడు ఉండగలదు? ఈ లోపంలో ఉండే ఆశలు, పొదుపులు ఇవన్నీ ఆదుతోనే నా జీవితం సరిపోతుంది కదా. నేను ఎక్కడ ఉండగలరు, నేను ఎక్కడ చేయగలరు అని మనం చాలా విషయాలు పంపం. చూడండి, యేసుప్రభు అయితే భూమి మీద బతికినంత పాపం తన కోసం ఆలోచించుకోలేదు. నా వల్ల ప్రజలు ఏ రాష్ట్రము ఎలా ఉండాలో, ఏం చేయాలో ఎంతసేపు ఆ తపంతో ఆలోచనతో ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆయన పిల్లలను కాబట్టి మన పొదుపులు, మన ఆశలు, మన బాధలు, మన జబ్బులు, మన పరిస్థితులు ఎంతసేపు ఎదుగు కోసం ఆలోచించి దేవుని పద్ధతి, దేవుని ఆలోచన, దేవుని గొప్ప ఏం చెప్తున్నారో అలాగ ఉండదంటే నేను వెలుగుగా ఉండాలతారా? ఈ లోపంలో నన్ను ఎందుకు తెస్తారు, వెలుగుగా ఉండాలతారని ఆలోచించైతే మనం పక్కన పెట్టి మన సమస్యలతో మనం ఎంతసేపు పొత్తు మీద పోతున్నాం.
చూడండి, చాలామంది ఈ భూమి మీద పెద్ద నేర్చుకున్న తర్వాత తన శిష్యుడైనా ఈ రూపంలో చాలామంది రూపంతో విరుద్ధంగా మారారు. ఎందుకు? వాళ్ళ స్వభావాలు, వాళ్ళ సంతోషాలు వదులుకున్నారు. ఎంతోమంది ఈరోజు మనం బైబిల్ చదువుతున్నామన్నా, ఈరోజు మనం స్వేచ్ఛగా దేవుడిని ఆరాధిస్తున్నామన్నా, ఈరోజు దేవుని తెలుసుకొని మనం బాగా బతుకుతున్నామన్నా అది వారి తెచ్చిన తెచ్చే. తన యేసుప్రభు శిష్యుడైన తర్వాత చాలామంది వాళ్ళ సంతోషం చూసుకోలేదు, వాళ్ళ ఆనందం చూసుకోలేదు. సపోజ్ ఒక నిజం తెలియదు అన్నారు, ఆయన తన ఆనందం, తన సంతోషం, తన కుటుంబం, తన ప్రదేశం అన్ని వదిలి ఎంజాయ్కి వచ్చి ఎన్నో విషయాలు ఎంతో ఇబ్బంది పెట్టి తన జీవితం దాటిపోసి రూపాంతి ఎంజాయ్తో నిరుబ్బా మారాడు. అలాగే మదర్ తెరీసా ఉంది, అది ఎంతో చేసింది పుష్పవారితో. అలాగే చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. చాలామంది రూపంతో నిరుబ్బా దేవునికి చెప్పారు, మనం ఈ రూపంలో వేరే ఉండాలి, నా తండ్రి చెప్పారు నేను నిరుబ్బా ఉండాలి, ఆయన సంతోషపరచాలి, నేను మరుబ్బా ఉందని తవ్వదు, నేను బాగోదని తవ్వదు అనుకొని వాళ్ళ జీవితాంతం వాళ్ళ సంతోషాలు, వాళ్ళ స్వభావాలు వదులుకొని ఈ రూపం కోసం నిరుబ్బా మారారు. ఈరోజు మనం కూడా మనం అలాగని మన సామర్థ్యం లేదా, మన శక్తి లేదా, మనకు ఏం లేదు. చూడండి, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి తన బాసుని సంతోషపరచడానికి తన బాసు తిట్టినా, తన బాసు అరిచినా, తన బాసు ఎంత చిరాకన్నా అయినా సరే అలాగే అప్పుడు ఉద్యోగం చేస్తారు. అలా భరిస్తూ ఎందుకు? జీతం కోసమా, తన కుటుంబం కోసమా? అయితే సామర్థ్యం మనలో ఉంది, దేవుడు తెస్తాడు. మనము రూపానికి మనసుకి ఎదురుగా కొన్ని పనులు చెయ్యాలని ఆ సామర్థ్యం దేవుడు మనలో తెస్తాడు. అయినా మనము మన పారదర్శన ఇస్తారో మనం చేయగలుగుతున్నాం తప్ప దేవుడికి ఏది ఇస్తుందో ఎదురుగా ఉండాలి, ఎప్పటికీ ఏది ఇస్తుందో ఎదురుగా ఉండాలి. ఒక భార్య తన భర్త ఎంత ఇబ్బంది తెచ్చినా, ఎంత పొప్పునా, ఎంత తిట్టినా తను ధరిస్తూ సహిస్తూ చక్కగా తను ఉంటుంది. ఎందుకు? తనలో సామర్థ్యం ఉంది, దేవుడు ఇస్తాడు. అలాగే మనము ఇతరుల కోసం పోగా ఎప్పుడైతే మన ఆశలు, మన కోరికలు కొంచెం కొంచెంగా వదులుకొని మొదలుపెడతామో, నేర్చుకుంటామో వదులుకొని, అప్పుడు మనము మార్పు మొదలవుతుంది. ముందు మన ఇష్టాలు, మన స్వభావాలు, మన సంతోషాలు చిన్న చిన్నగా వదులుకొని సమాజం కోసం, రూపం కోసం మనం ఎప్పుడైతే మొదలు పెడతామో, నేను ఉండాలి అని అనుకుంటామో, ఉండలేకపోతున్నాను అని అనుకోపంతా నేను కూడా ఉండాలి, చెయ్యాలి, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను పాపా, నేను ఉండాలి అని దేవుని సహాయం తీసుకొని మనం మొదలు పెడితే దేవుడు మనకి ఆ శక్తిని, ఆ బలాన్ని దేవుడే మనకి ఇస్తాడు. దేవుని నాదాలి. అదితే మనం అదిది ఏదో పెద్ద పెద్ద చేసేద్దని చెప్పబోదండి. ముందు చిన్న చిన్నగా మొదలు పెట్టాలి. చిన్నది ఇస్తారు. ముందు మన ఇంట్లో, తర్వాత మన వీధిలో, మన పనిచేసే ప్రదేశంలో నేను చెప్పదని ఏ పనిలోనైనా సరే, మా పనైనా లేదా మన పని పనైనా, మన తిరిగి పనైనా నేను ఉండాలా, నా దేవుని యొక్క నేను చూపించాలా. మనం చాలాసార్లు వాళ్ళు పెట్టే బాధలు, వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఎన్ని గుర్తు వస్తుంటుంది. మనం అదన్నీ గుర్తు చేసుకోకూడదు. అదన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఎదురున్నా నేను వెలుగు సంబంధిని, నేను వెలుగులో ఉండాలి, నేను నా దేవుని పనిలో ఉన్నాను, నా దేవుడు నేను వెలుగులో ఉండాలని నన్ను లోపల ఉంచారు. ఆయన నమ్ముకున్న తర్వాత నేను వెలుగులో ఉండాలి. నా దేవుడు ఏదైతే ఉన్నారో నేను కూడా అదే ఉండాలి. నా దేశం ఏదైతే జీవించారో నేను కూడా సమాజంలో అలాగే జీవించాలి. చూడండి, మనం పెద్ద పెద్ద చేసేద్దాం చదువుకుంటే ఎప్పుడు అవ్వదండి. చిన్నగా మొదలు పెట్టాలి. అందుకే లోపల సాయంత్రం తప్పగా ఉప్పు తెల్లలేనమ్మ ఆకాశం తెలిసిందంట. అలా పాపంతో మనం రేపు సడన్గా ఏదో మాటలు తిని ఏదో చేసేద్దాం, ఏదో పొలిసేద్దాం అన్నట్టు ఉంటుంది. కాదు, మెల్లిగా చిన్నగా మొదలు పెడదాం. చిన్నగా మొదలు పెడితే దేవుని సహాయం చేసి మనకు పెద్ద పెద్ద పనులు అబ్జెక్ట్ తర్వాత అప్పుడు మనము దేవుని సంతోషపరిచేవాబా ఉంటాం. పరలోకం మందున్న నీ తండ్రిని సంతోషపరిచేవాబా. ఈరోజు మనం పరిస్థితి ఏదైతుందంటే దేవుని నమ్ముకున్నవారు, దేవుని బాగా తెలిసిన వారు, వార్తను తెలిసిన వారే తప్పిపోతున్నారు. చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న ఇబ్బంది వచ్చేసరికి దేవుని వార్త ఏం చేస్తుంది, మిమ్మల్ని హింసిస్తారు, ఇబ్బంది పెడతారు. అయినా సరే మీరు పొందండి,
భరించండి, సహించండి. ఈరోజు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ మనము రూపమును మనుషులాగే మామూలు చేస్తున్నాము. ప్రతి దానికోసం పాపవాత్మ లేదు. మనము రూపాంతి తెలుగు, మన రూపాంతి తెలుగుగా ఉండాలి. ఒకసారి చెప్పుకున్నామా, నేను రూపాంతి తెలుగుగా ఉండాలి. మనకు మనం చెప్పుకోవాలి, మనకు మనం చెప్పుంది. ఏ సమస్య వచ్చినప్పుడైనా మన పద ముందు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే లేదు, నేను పని చేయబోదు, నేను ఆలోచన చేయబోదు, నేను పక్కకు చేయబోదు. ఎందుకంటే నేను దేవుడు పెద్దని, నేను వేసే పెద్దని, నేను రూపాంతి తెలియదే ఉన్నాను. నా దేవుడు నన్ను నిరుద్గా ఉంచమని ఉంచారు. ఒకసారి చెప్పుకోండి అందరూ వింటున్నారు. ఎవరైనా సరే నేను రూపాంతి తెలియదే ఉన్నాను, నేను రూపాంతి తెలియదే ఉన్నాను, నేను నా దేవునితో ఉన్నాను, నేను పని చేయబోదు, చేప పని చేయబోదు. అందుకే రేపని చెప్తే కదా, మన రాత్రివాదం కాదు, చేపటివాదం కాదు, దేవునికి సంబంధమైన వాదన. దేవుడు మనం ఒక దగ్గరే ఉండిపోయి నేను ఒప్పుకోలేదు. మనం చిన్న చిన్నగా మొదలైతే ఈ ప్రపంచానికి మనల్ని వెలుగ్గా మారుస్తే దేవుడు. మన ఆలోచన లేదు, దేవుని ఆలోచన లేదు. మనం దేవుని సహాయం తీసుకొని ప్రభా ఇవ్వ, నేను వెలుగ్గా ఉండాలని నువ్వు పంపుతున్నావు కాబట్టి ఆ వెలుగ్గా ఉందని నాకు సహాయం చేయండి అని ప్రతి ఒక్క అడుగుతాం. అడిగితే మనకు నిత్యము సహాయం చేసే పరిస్థితి లేదు, మనతోనే ఉన్నారు. అడుగుతావా? ప్రతి ఒక్క అడుగుతాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నేను వెలుగ్గా ఉన్నానని మీరు చెప్తున్నారు, నేను వేరే ఉండాలని మీరు మాకు గుర్తు చేస్తున్నారు. నేను మీ వెలుగ్గా ఈ రూపంలో ఉందంటే మాకు ఇచ్చిన మనుషులు, మా సమాజంలో, మా ప్రపంచంలో ప్రతి పరిస్థితుల్లో నేను వెలుగ్గా ఉందని మాకు సహాయం తెచ్చానని అతి సహాయం ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ వేసినాను వదిలిస్తున్నాను తండ్రి. ఆమేన్.